ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై తాజాగా వివాదాస్పద చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కన్వర్టెడ్ క్రిస్టియన్ వర్గాల విషయంలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈ వర్గాలను తమ ఓటు బ్యాంకుగా భావిస్తూ రాజకీయంగా వినియోగించుకుంటూనే మరోవైపు కీలక సందర్భాల్లో వారికి బహిరంగ మద్దతు ఇవ్వటంలో వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ఆకివీడులోని రామాలయ పునర్నిర్మాణ వివాదం, మతం మారిన దళితులు ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వంటి అంశాలు ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ వైసీపీ ఒకే విధమైన వ్యూహాన్ని అనుసరించిందన్న అభిప్రాయం కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వైసీపీ అనుసరిస్తున్న ఆ ద్వంద్వ విధానం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ సమాజం ఇటీవల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. వైసీపీ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నా కీలక సమయాల్లో మద్దతు ఇవ్వడంలో వెనకాడుతోందని ఆ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆకివీడు ఘటనలో క్రైస్తవ సంఘాలు నిరసనలు చేపట్టిన సందర్భంలో ఆ నిరసనలకు పరోక్షంగా మద్దతు ఉందనే ఆరోపణలు వినిపించాయి. అయితే ఆ నిరసనలను ప్రోత్సహించినట్లు భావిస్తున్న రాజకీయ నాయకులు మాత్రం బహిరంగంగా ముందుకు రాలేదు. దీంతో ఈ నిరసనలు స్వచ్ఛందంగా జరిగాయా లేక రాజకీయ ప్రేరణతో జరిగాయా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదే సమయంలో సుప్రీంకోర్టు మతం మారిన దళితుల ఎస్సీ హోదాపై ఇచ్చిన తీర్పు మరో కీలక అంశంగా మారింది. ఈ తీర్పు వల్ల కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వర్గాలకు చెందిన అనేక మంది భవిష్యత్తు అనిశ్చితులు పడిందన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి సున్నితమైన సమయంలో వారికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టత రాకపోవడం కూడా విమర్శలకు కారణమైంది. వైసీపీపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ వర్గాలను రాజకీయంగా సమీకరించుకోవటంలో చురుగ్గా వ్యవహరించిన వారి సమస్యల విషయంలో మాత్రం స్పష్టమైన వైఖరి తీసుకోవటంలో సంకోచం చూపుతుందనేది. ఇతర వర్గాల ఓట్లపై ప్రభావం పడుతున్న ఆందోళనతో బహిరంగ మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఆరోపణలను సమగ్రంగా పరిశీలిస్తే రాజకీయాల్లో వివిధ వర్గాల మధ్య సమతుల్యం పాటించడం ఒక స్పష్టమైన క్లిష్టమైన ప్రక్రియ అని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒక వర్గానికి బహిరంగంగా మద్దతు ఇవ్వటం ఇతర వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలు తరచుగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అదే విధానపరమైన వ్యూహాన్ని అనుసరిస్తోందని చెప్పవచ్చు. అయినప్పటికీ కన్వర్టెడ్ క్రిస్టియన్ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తమ సమస్యలపై స్పష్టమైన మద్దతు లేకపోవడం, అవసరమైన సమయంలో నాయకత్వం నుంచి స్పందన రాకపోవడం వంటి అంశాలు ఈ అసంతృప్తికి కారణం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది వినియోగదారులు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ వర్గాలను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ విమర్శలను అతిశయోక్తిగా కొట్టిపారేస్తూ రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు సాధారణమేనని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య రాజకీయ విశ్లేషకులు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక వర్గాన్ని దీర్ఘకాలికంగా తమతో ఉంచుకోవాలంటే కేవలం ఎన్నికల లాభస్థానాలకే పరిమితం కాకుండా వారి సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు చూపాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు. లేకపోతే ఆ వర్గం క్రమంగా దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే సామాజిక సున్నితత్వం ఉన్న అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం కూడా ప్రమాదకరమని సూచిస్తున్నారు. మతం, కులం వంటి అంశాలు ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించే అంశం ఉన్నందున ఈ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీపై వస్తున్న ఈ ఆరోపణలు, వాటి చుట్టూ జరుగుతున్న చర్చలు రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఈ విమర్శలకు ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో, భవిష్యత్తులో తన వ్యూహాన్ని ఎలా మలుచుకుంటుందో అనేది కీలకంగా మారింది. అదే సమయంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ వర్గాల అభిప్రాయాలు, వారి రాజకీయ నిర్ణయాలు కూడా రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయాల్లో విశ్వాసం ఒక ముఖ్యమైన అంశం. ఒకసారి అది దెబ్బతింటే తిరిగి సంపాదించడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు ఇస్తున్న వర్గాల భావాలను గౌరవిస్తూ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.